హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేనైతే పాలకూర కార్న్ రైస్ మరియు ఎగ్ దోశ ప్రిపేర్ చేశాను. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. ఈరోజైతే ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. నేనైతే ఈరోజు పూజ సామాన్ అంతా క్లీన్ చేస్తున్నాను. నేను డైలీ పూజ సామాన్ క్లీన్ చేస్తాను, కానీ టైం ఉండదండి చూపించడానికి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి త్వరగా వెళ్తారు కాబట్టి ఫాస్ట్గా పని చేసుకోవాలి కదా. అందుకోసమే నేను త్వరగా ఇలా క్లీన్ చేసుకొని పూజ చేసేసుకుంటానండి. డైలీ నేను మార్నింగ్ 6:30 లోపు, ఇప్పుడైతే కొంచెం చలి పెడుతుంది కాబట్టి 7 లోపు కంప్లీట్ చేసుకుంటానండి. చూడండి, ఇక్కడైతే నేను ఈ పూజ సామాన్ అయితే కొంచెం పీతాంబరిను కొంచెం ఎక్సో సోప్తో క్లీన్ చేసుకుంటానండి. త్వరగా తెల్లగా అవుతాయి కాబట్టి నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఈరోజైతే నేను పాలకూర కార్న్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలకైతే ఇలాంటి ఫ్రై రైస్లు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతాయి కాబట్టి నేను కూడా ఇలాగ ప్రిపేర్ చేస్తాను. కర్రీస్ కూడా చేస్తాను, కానీ ఎందుకంటే కొంచెం టైము తక్కువగా ఉన్నప్పుడైతే నేను ఇలా రైస్లు అయితే ప్రిపేర్ చేస్తానండి. ఈరోజైతే పాలకూర కార్న్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే పాలకూర మంచిగా శుభ్రంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటూ ఇలా వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే మన ఇసుక అనేది ఏమైనా ఉంటే అది అడుక్కు వెళ్ళిపోతుంది. పాలకూర మాత్రం పైన ఉంటుంది అండి. అందుకోసమనే నేను ఇలా వాటర్లో వేసేస్తాను. వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దాన్ని అయితే కదపకుండా అలాగే ఉంచామనుకోండి, ఇసుక అంతా కిందికి వచ్చేస్తుంది. మనమైతే పాలకూరనైతే తీసేసి వేరే బౌల్లో ఇప్పుడైతే మనం పాలకూర కార్న్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా తినే వెజిటేబుల్స్ నేను పెడతానండి. తినని వాటి అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెడతాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీగా తినాలని నేను ఇలా అయితే చేసి పెడతానండి. మా పిల్లలకైతే చిన్నప్పటి నుండి అన్ని వెజిటేబుల్స్ తినడం అలవాటు చేస్తానండి. ఏవో కొద్దిగా తినడం, కానీ తినని వాటిని నేను ఏదైనా వెరైటీగా చేసి పెడతాను. ఇక్కడ పాలకూర రైసే కాదండి, తోటకూర రైసు, పుదీనా రైసు, కొత్తిమీర రైసు, అన్నీ కరివేప రైసు, ఇవన్నీ చేసి పెడతానండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఎందుకంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ చాలా మంచిది కదా హెల్త్కి. అందుకోసమనే మా పిల్లలకైతే ఇలా అన్ని వెరైటీస్ అయితే చేసి పెడతాను. ఇక్కడైతే మనం ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని అయితే కొద్దిగా సేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకైతే ముందుగా కట్ చేసుకున్న పాలకూరనైతే వేసుకోవాలి. పాలకూర అనేది అందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పాలకూరనైతే వేయించుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉన్నదనుకోండి, రైస్ అయితే మధ్యాహ్నం వరకే పాడైపోతుంది. వాటర్ లేకుండా మొత్తం ఆయిల్ పైకి తేరేంత వరకు పాలకూరను అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే కార్న్ కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇవి రెండు మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి. పాలకూరను మధ్య మధ్యలో కలుపుకుంటూ
వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలైతే ఈరోజు ఎగ్ దోశ కావాలన్నారు. అందుకోసమనే నేను ఇక్కడ ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేనైతే డైరెక్ట్ ఎగ్గు దోశ పైన వేయటం లేదు. ఎందుకంటే అది పెనానికి పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈరోజైతే ఇలా చేస్తున్నాను. ఒక బౌల్లోకి కారం, సాల్టు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని దాన్నైతే మంచిగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇవన్నీ మసాలాలు వేసాం కాబట్టి ఎగ్ వేసినప్పుడు ఈ మసాలా అంతా పైన తేరుతుంది. ఇలా వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి ఆ మసాలా అంతా అందులోనే కలిసిపోతుంది. కాబట్టి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ పగలగొట్టుకున్నాం అనుకోండి ఆ మసాలా అయితే పైకి తేరదు, అందులోనే కలిసిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే పాలకూర మగ్గిపోయిందో ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. ఇక్కడైతే పాలకూర అయితే మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత ఇందులోకైతే నేను ఇప్పుడైతే తగినంత కారం, తగినంత సాల్టు, కొంచెం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసిన తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ కానుక పట్టేట్టుగా మగ్గించుకోవాలి. చూడండి ఆయిల్ అయితే పైకి తేరింది కదా. తేరిన తర్వాత ఇప్పుడైతే రైస్ వేసి మంచిగా కలుపుకోవాలండి. రైస్ అయితే కొద్దిగా సేపు ఇందులోనే వేయించుకోవాలండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాలకూర కార్న్ రైస్ రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే నేను పిల్లల కోసం అయితే ఎగ్ దోశను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఒక 2 ఎగ్స్ ఉన్నాయనుకోండి, మనం ఇలా పగలగొట్టి మన దోశ పైన వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఎగ్ దోశ అయితే రెడీ అవుతుంది. దానిపై కొద్దిగా ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఇలా వేశాను. వేసిన తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఎగ్ దోశ అయితే రెడీ అవుతుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఎగ్ దోశ అనేది. మా హస్బెండ్ కూడా తింటాడు, కానీ ఈ మధ్య టిఫిన్ చేయడం మానేశాడండి. ఎందుకంటే పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను ఈరోజు. నేనైతే ప్లెయిన్ దోశనే తింటానండి, నాకు ప్లెయిన్ దోశ అంటేనే ఇష్టము. ఇక్కడైతే మరొక ఎగ్ దోశ వేసుకుందామండి. చూడండి ఎగ్ దోశ వేసిన తర్వాత దానిపై కొంచెం ఎగ్ బ్యాటర్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని దోశను దూరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్గా తినేయచ్చండి. ఇప్పుడైతే దోశ వేయడం కంప్లీట్ అయింది. పిల్లలకైతే వడ్డిస్తున్నానండి. పిల్లలైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఈలోపైతే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ రెడీగా పెట్టేశానండి. ఈ దోశలకైతే చట్నీ లాంటిది ఏం అవసరం లేదండి, ఇలాగే తినేయవచ్చు. ఇప్పుడైతే దోశలు వేయడం కంప్లీట్ అయిందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.